So digital marketing, latest trends ఏమున్నాయి మార్కెట్. ఓకే, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది? Shiva, you will get recording, Shiva. You ask the recording, proper recording. Okay, I'm allowing you. Right. సో డిజిటల్ మార్కెటింగ్ లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయి? ఓకే, ఏమున్నాయి? సో ఫస్ట్ అసలు మనం ఓవరాల్ మార్కెట్ చూద్దాం. సో డిజిటల్ మార్కెటింగ్, టిపికల్ డిజిటల్ మార్కెటర్ ఏం చేయాలి, వాట్ టిపికల్ గా చేయాలి? సి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మార్కెట్. డిజిటల్ మార్కెటింగ్ అంటే మీకు ఎంతమందికి ఐడియా ఉంది డిజిటల్ మార్కెటింగ్ అంటే? పీపుల్ ఆర్ ఇన్ లైవ్, పీపుల్ జాయిన్ వెబినార్. ఎన్ని ఐడియా డిజిటల్ మార్కెటింగ్ సే ఎస్ ఆర్ నో? ఐడియా లేదా? To promote services online through digital channels. ఓకే, పర్ఫెక్ట్. అది కూడా నో. ఓకే, పర్ఫెక్ట్. సో బేసిక్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే మార్కెట్లో అందరూ ఏ ఏ వచ్చేసింది, ఏ ఏ వచ్చేసింది. సో డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్, అన్ని జాబ్స్ తగ్గిపోతాయి అని చెప్పేసి ఎవ్రీ వన్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఫీలింగ్, రైట్? బట్ టిపికల్ గా డిజిటల్ మార్కెటర్ జాబ్ రోల్ ఏముంటుంది అనేది నీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం డిజిటల్ మార్కెటింగ్ లో వర్క్ చేస్తే కనుక, ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ ఆర్గనైజేషన్, రైట్, యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్, సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఎస్ఈఓ, అంటే మీకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటి, ఏమేమి నడుస్తున్నాయి ఏంటి చూస్తే కనుక బేసిక్ గా, సో అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇవన్నీ ఈ రోజు వచ్చినాయి కాదు, ఎప్పటి నుంచో చేస్తానే ఉన్నాం. ఇవన్నీ కంటిన్యూస్ గా అప్డేట్స్ అనేవి అవుతా ఉంటాయి. సో సెర్చ్ ఇంజిన్ ఆటోమేషన్ అంటే ఏంటి? సింపుల్, ఇఫ్ యూ గో టు గూగుల్, రైట్, ఇఫ్ యూ గో టు గూగుల్ అండ్ సెర్చ్ విత్ ద నేమ్ ఆఫ్ వెళ్ళి ఫ్లాట్స్ హైదరాబాద్, 3 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేశాను, రైట్. సో చూస్తే మీకు ఫస్ట్ వస్తాను చూసారా, మీకు స్పాన్సర్డ్ అని చెప్పేసి వస్తున్నాయి మీకు. స్పాన్సర్డ్, ఇదిగో చూడండి, స్పాన్సర్డ్. ఇక్కడ యూ కెన్ సి స్పాన్సర్డ్, అండ్ యూ కెన్ సి స్పాన్సర్డ్, అండ్ యూ కెన్ సి Krish Chaudhary 444. You have any doubt? Please feel free to ask me. If the doubt is valid, I will add you in live. Okay, Amma? Next, BSc RPL. సో ఇవన్నీ యాడ్స్. ఓకే, ఇక్కడ 1, 2, 3, 4, ఈ 4 ఏంటి? యాడ్స్. నెక్స్ట్ కిందకు వస్తే కనుక మ్యాజిక్ బ్రిక్స్, 99 acres, ఇవన్నీ ఇక్కడ చూస్తే పక్కన మీకు స్పాన్సర్డ్ అని లేదు. ఇవన్నీ ఆర్గానిక్ గా వచ్చే పొజిషన్స్, రైట్. పీపుల్ హు ఆర్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళు, మీరు యూ కెన్ జాయిన్ లైవ్ ఆన్ యూట్యూబ్, ఆర్ యూ కెన్ జాయిన్ ద వెబినార్. మీకు వెబినార్ జాయిన్ అవడానికి లింక్ ఉంటుంది దగ్గర, ఇన్స్టాగ్రామ్ లోనే చూసి జాయిన్ అవ్వండి. ఎందుకంటే యూ విల్ హ్యావ్ ఎ స్క్రీన్ షేరింగ్ అనాలి ప్రాపర్లీ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు షేర్ మై స్క్రీన్ అంటారు ఇన్స్టాగ్రామ్.
సో 99 acres నో బ్రోకర్, హౌసింగ్.com, అపర్ణ కన్స్ట్రక్షన్స్, స్క్వేర్ యాడ్స్, 99 acres, రామ్కి ఎస్టేట్స్, మ్యాజిక్ బ్రిక్స్, మకాను, ఇవన్నీ వస్తాయి. కింద కూడా మళ్ళీ స్పాన్సర్డ్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? స్పాన్సర్డ్. సో స్పాన్సర్డ్ లో మీకు యాడ్స్ కనిపిస్తున్నాయి లేదా? హాయ్ సురేష్, హాయ్ ప్రవీణ్, హాయ్ వెంకట్. సో అయితే మన ఎస్ఈఓ అంటే ఏంటంటే బేసిక్ గా మనం పొజిషన్స్ ఇక్కడ రావాలి. ఎక్కడ రావాలి? ఆర్గానిక్ గా రావాలి. ఎందుకంటే పెయిడ్ యాడ్స్ అనేది చాలా కాస్ట్లీ, గుర్తుపెట్టుకోండి. పెయిడ్ యాడ్స్ అనేవి చాలా కాస్ట్లీ. సో ప్రతి ఒక్క డిజిటల్ మార్కెటర్ ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ డిజిటల్ మార్కెటింగ్ చేద్దామని చూస్తుంది. బట్ వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏముంటుంది? ఎంత ఎంత వీలవుతే అంత మనీ దే వాంట్ సేవ్ ఫ్రమ్ ది డిజిటల్ మార్కెటింగ్ లో వాళ్ళు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి వాళ్ళు? సో పెయిడ్ యాడ్స్ ఎక్కువ రన్ చేయకూడదు, ఆర్గానిక్ గా పొజిషన్స్ రావాలి. సో ఆర్గానిక్ గా పొజిషన్స్ రావడం కోసం మనం బేసిక్ గా మనం ఏంటి డిజిటల్ మార్కెటింగ్ లో ఫాలోయింగ్ థింగ్స్ చేయాలి. ఏం చేయాలి మీకు చూస్తే కనుక, ఫస్ట్ వన్ ఇస్ టెక్నికల్ ఎస్ఈఓ, సెకండ్ వన్ ఇస్ ఆన్ పేజ్ ఎస్ఈఓ, థర్డ్ వన్ ఇస్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. హాయ్ శ్రీనివాస్, హౌ ఆర్ యూ? ఓకే. సో టెక్నికల్ ఎస్ఈఓ చేయాలి, ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయాలి, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చేయాలి. సో టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఏంటి? ఏంటి టెక్నికల్ ఎస్ఈఓ అంటే వెరీ సింపుల్. సో వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆప్టిమైజ్ చేయడాన్ని టెక్నికల్ ఎస్ఈఓ అంట. ఓకే, ఇన్ డీటెయిల్ మీకు అంటే మనకు వంద లిమిటెడ్ టైం కాబట్టి ఈ టాపిక్ ఎనీ టాపిక్ ఐ డోంట్ గో ఇన్ డీటెయిల్, మీకు ఓవర్ వ్యూ చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. ఓకే. సో మనం ఏం చేయాలి? టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ని పెంచాలి. సో దీనికోసం మనం వెబ్ డెవలపర్ హెల్ప్ తీసుకుంటాం. నెక్స్ట్ ఆన్ పేజ్ ఎస్ఈఓ. ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే వెబ్ పేజ్ ఏదైతే ఉందో, అంటే వెబ్సైట్ లో ఉన్న పేజ్ ఏదైతే ఉందో పేజ్, సో దానిలో ఏముండాలి మీకు? కంటెంట్ కంటెంట్ ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. అంటే మన వెబ్ పేజ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో కంటెంట్ ని మనం ఏం చేసుకోవాలి? నీట్ గా, ఇది సింపుల్ గా, గూగుల్కి అర్థమయ్యేలాగా సింపుల్ లాంగ్వేజ్ లో మనం రాసుకుని నీట్ గా ఆప్టిమైజ్ చేసుకుంటే మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే మీకు బ్యాక్ లింక్స్ అంటాం. ఓకే. సో బ్యాక్ లింక్స్ అంటే ఏంటి? వీ నీడ్ టు సబ్మిట్ అవర్ వెబ్సైట్ ఆన్ సైట్. మన వెబ్సైట్ ఇంకో వెబ్సైట్ లో మనం సబ్మిట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటి? జస్ట్ డేలు, మ్యాజిక్ బ్రిక్స్, 99 acres లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. జస్ట్ డేలో మన బిజినెస్ లిస్ట్ చేసుకోవచ్చా లేదా? సో జస్ట్ డేలు ఆడేస్తుంది కదా. అలా మనం మన బిజినెస్ ని ఈ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఇంటర్నెట్ లో, వాటన్నిటిలో మనం సబ్మిట్ చేసుకుంటే మనకి బ్యాక్ లింక్స్ వస్తాయి. బ్యాక్ లింక్స్ వస్తే ఏమవుతుంది? మనం మంచిగా ఎస్ఈఓ మనం చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఓకే. సో మనం ఇది మీకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ చాలా టఫెస్ట్ పార్ట్. మనం వెళ్ళి ఇఫ్ యూ గో టు గూగుల్ అండ్ విల్ సీ ది, ఇఫ్ యూ గో టు నౌకరీ, మనం వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టి మనం చూస్తే ఫ్రెషర్ అని పెట్టారు. ఓకే. చూస్తే కనుక మీకు ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైం కాదు,
సో రెండు మూడు కంపెనీస్ ఓపెన్ చేస్తాను నేను random గా. జాబ్ డిస్క్రిప్షన్స్ ఓపెన్ చేస్తాను మీకు. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఏముంది మీకు చూస్తే ఓవరాల్ గా డిజైన్ అండ్ ఓవర్సీ ది డిజిటల్ మార్కెటింగ్ ఇంక్లూడింగ్ ఎస్సీఓ ఎస్సీఎం. మీకు అర్థమైందా? అంటే మీ ఆర్గనైజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం పెట్టింది మీకు? ఏం పెట్టింది మీకు? ఆర్గనైజేషన్ కీప్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ యాజ్ ఏ ఎస్సీఓ అని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది. అర్థమైందా? సో ఎస్సీఓ నిజంగా టాప్ లో వచ్చి మంచి పొజిషన్ వస్తే మీ ఆర్గనైజేషన్ కి మిగతావన్నీ మీ దగ్గర మనం చాలా వరకు కాస్ట్ అనేది ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో ఇదే జాబ్ పోస్ట్ కాకుండా ఇది కూడా చూస్తే వీళ్ళు ఎస్సీఓ పెట్టారు కానీ బట్ మేజర్ ఫోకస్ దే వాంట్ టు ఆన్ ది యాడ్స్ పార్ట్. ఓకే. సో అలా ఎక్స్ప్లెయిన్ ఈ యాడ్స్ ఏంటి అనేది మీకు రోల్ సోషల్ మీడియా మార్కెటింగ్ కాబట్టి ఓకే ఫైన్. సో మీకు అర్థమైంది ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ లో ఎస్సీఓ చేయాలి. ఓకే. మనం ఒక సింపుల్ అనాలిసిస్ చేద్దాం. మార్కెట్ ఓవరాల్ మార్కెట్ లో ఏం చేద్దాం? మార్కెట్ లో విల్ సీ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్. సో హౌ మచ్ వాళ్ళకన్నా నా ఇంటర్నెట్ స్లో ఉందమ్మా, మీకు ఏమన్నా వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే ఓకే ఫైన్ థ్యాంక్ యూ. సో మనం దీనిలోకి వెళ్ళి టూలోకి వెళ్ళి చూద్దాం. సో మీరు ఏదైనా కంపెనీ చెప్పండి చూద్దాం. ఒక కంపెనీ ఏంటి పొజిషన్ అనేది? యు నేమ్ వన్ కంపెనీ. ఓకే నేనే చూస్తాను మీకు. ఏం చూస్తానంటే మీరంతా ఎడ్యుకేషన్ బాగా చూస్తారు కాబట్టి ఎల్సి కేఎల్ యూనివర్సిటీ చూస్తాను. సో కేఎల్ యూనివర్సిటీ చూడొచ్చా లేదా? ఎందుకంటే వాళ్ళ మార్కెట్లో కొంచెం ట్రెండింగే కదా, చూద్దాం ఒకసారి. రైట్. చూస్తే సి నేను ఓపెన్ చేసిన టూల్ ఏదైతే ఉందో ఈ టూల్ ఏఏ బేస్డ్ టూల్. అర్థమైందా? ఈ టూల్ మొత్తం ఏఏ బేస్డ్ టూల్. నేను ఎంటర్ చేయగానే నాకు సో వాట్ ఎవర్ డేటా ఐఎమ్ గెట్టింగ్ అంటే ఆ వెబ్సైట్ కు అథారిటీ ఉంటుంది ఫ్రమ్ జీరో నుంచి 100 మధ్యలో అది 49 ఉంది. ఈ స్కోర్ అంతా ఎలా డిఫైన్ అవుతుంది అంటే మీకు ఇక్కడ చెప్పా కదా మీకు. ఏం చెప్పాను మీకు? హాఫ్ పేజ్ ఎస్సీఓలో బ్యాక్ లింక్స్ అనే టాపిక్ చెప్పా కదా. డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ బ్యాక్ లింక్స్ మనం చేసేదాన్ని బట్టి నేను మీకు అథారిటీ స్కోర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అథారిటీ స్కోర్ ఎంత ఉంది? 49, విచ్ ఇస్ డీసెంట్ ఫిగర్. అండ్ ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత ఉంది మనకి? 859K ఉంది. అంటే 8,59,000 వ్యూవర్స్ ఉన్నారు మంత్లీ. అండ్ ఎలా వస్తున్నారు వీళ్ళంతా? ఆర్గానిక్ సెర్చ్. అంటే ఆర్గానిక్ సెర్చ్ అంటే ఎలా? ఓన్లీ ఎస్ఈఓ గూగుల్లో సెర్చ్ చేసి వచ్చేవాళ్ళు వీళ్ళంతా. అర్థమైందా? హాయ్ చిన్న. హాయ్ అనిల్. రైట్.
అండ్ అది కాకుండా వాళ్ళకి పెయిడ్ ట్రాఫిక్ ఎంత వస్తుంది మనకి? 32.9K వస్తుంది. అండ్ బ్యాక్ లింక్స్, ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి? 220K బ్యాక్ లింక్స్ ఉన్నాయి. అంటే వాడు ఎస్సీఓ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అగ్రెసివ్ గా, చాలా ప్రాపర్ గా చేస్తున్నారు. ఓకే. సో మనం ఇప్పుడు మనం ఇంకొక చిన్న అనాలిసిస్ చేద్దామా? కేఎల్ యూనివర్సిటీలో డిజిటల్ మార్కెటింగ్ టీం ఎంత ఉందో చూద్దామా? అంటే ఆర్గానిక్ ట్రాఫిక్ బాగా వస్తుంది కాబట్టి. సో దానికి ఏం చేయొచ్చు అంటే, సో ఐఎమ్ గోయింగ్ టు ది లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ లోకి వెళ్ళి నేను కేఎల్ యూనివర్సిటీ. హాయ్ భానుగౌడ్, హౌ ఆర్ యూ? చూస్తే ఎంతమంది చూపిస్తున్నాను నాకు లింక్డ్ఇన్ లో? 3.5K ఎంప్లాయీస్ ఉన్నారు కదా. సో నేను ఏం చేస్తానంటే ఫంక్షన్ లో సో మార్కెటింగ్ మార్కెటింగ్ పెట్టాను. ఎంప్లాయీస్కి వెళ్ళాం కదా. ఇది మీరేం కన్ఫ్యూజ్ అవుతాయి అన్ని నేను మీకు గురించి జస్ట్ అర్థం అవడం కోసం చూపిస్తున్నాను. ఇన్ డీటెయిల్ గా మీకు అర్థమవుతాయి. సో 3.5K ఎంప్లాయీస్ ఉన్నారు కానీ దీనిలో మార్కెటింగ్ ఎంత ఉందన్న చూద్దాం. సో ఫంక్షన్ మార్కెటింగ్ ఎంతమంది పని చేస్తారు దీనిలో? డైరెక్ట్ గా 20 మంది. 20 మంది, 20 మెంబర్స్ ప్లస్ టీం ఉన్నారు. చూడండి మీరంతా ఏ పొజిషన్స్ లో ఉన్నారు వీళ్ళంతా. సో డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ కార్తీక్ అని ఉన్నాడు. శరత్ చంద్ర పీపీసీ స్పెషలిస్ట్. సో ప్రణయ్ కుమార్ పీపీసీ మేనేజర్. ఓకే. నెక్స్ట్ కృష్ణాచలం డైరెక్టర్ అండ్ ఆయన. విజయ్ పీపీసీ స్పెషలిస్ట్. రాజ్ రాజ్ జాఫర్ మార్కెటింగ్ హెడ్. హెడ్ ఆఫ్ వినోద్ అలెక్స్ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ ప్రమోషనల్ స్పెషలిస్ట్. బ్రాండ్ మేనేజర్ సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ప్రణయ్. రక్షిత్ శర్మ మార్కెటింగ్ మేనేజర్ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. ఓకే. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్. నేను ఇంక తీసేసి జాబ్ టైటిల్ నేను ఏం కొడతానంటే ఎల్సిహెచ్ విత్ ద నేమ్ ఆఫ్ జాబ్ టైటిల్. నేను డిజిటల్ మార్కెటింగ్ పొజిషన్స్ అని పెట్టి దిగుతున్నా. సో ఎంతమంది ఉన్నారు టీము? 10 మెంబర్స్ టీం ఉన్నారు. అంటే చాలా మంది, కొంతమంది లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోరు కదా. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని వర్క్ చేస్తున్న వాళ్ళే మీకు ఎంతమంది ఉన్నారు? కేర్ యూనివర్సిటీలో 10 మెంబర్స్ టీం ఉన్నారు. అంటే అంటే మీకు ఈజీగా 20 to 30 మెంబర్స్ టీం అనేది కేఎల్ యూనివర్సిటీలో డిజిటల్ మార్కెటింగ్ మీద వర్క్ చేస్తున్నారు. మీకు అర్థమైందా? సో వాళ్ళు అలా వర్క్ చేయటం వల్లే ఒక 20 మెంబర్స్ టీం, 20+ టీం వర్క్ చేస్తున్నారు. వాళ్ళు వర్క్ చేయటం వల్లే ఏమవుతుంది ఈ రోజున? ఇఫ్ యూ సీ దిస్ ట్రాఫిక్ రైట్, ఈ ట్రాఫిక్ బాగుందా లేదా? 859K నాట్ ఏ స్మాల్ ట్రాఫిక్, రైట్? అండ్ విల్ సీ ఈ ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం.
రిపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుందాం. రైట్. రిపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తే ఏమొచ్చింది మీకు? సో వాట్ కైండ్ ఆఫ్ ట్రాఫిక్ దే ఆర్ గెటింగ్? ఎక్కడెక్కడ నుంచి వస్తుంది ట్రాఫిక్ చూడండి. ఎక్కడెక్కడ నుంచి వస్తుంది? కేఎల్ యూనివర్సిటీ, కేఎల్ఈ గుంటూరు. నెక్స్ట్ ఇవన్నీ వాళ్ళ బ్రాండ్ కీవర్డ్సే, అవునా కదా? ఈ ఈ ఈ ట్రాఫిక్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది మీకు? సో వాళ్ళ బ్రాండ్కి వస్తుంది. అంటే వాళ్ళ వాళ్ళ నేమ్ తోనే వీళ్ళంతా సెట్ చేస్తారు. రైట్. కిందకి వెళ్ళి చూద్దాం. ఇంకేమున్నాయి? టైం సీక్వెన్స్ అనాలిసిస్ అంటే ఎందుకు వస్తుంది ఈ కంటెంట్ చూస్తే కనుక కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ఏదో అప్లోడ్ చేశారు. మైట్ బి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తీసుకుంటారా టైం సీక్వెన్స్ అనాలిసిస్ గురించి. ఏదో ఉంది టాపిక్. ఓకే. సో ఫైన్. ఇంకా వాట్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ యూఆర్ గెటింగ్ ట్రాఫిక్? కేఎల్ క్యాంపస్, కేఎల్సి విజయవాడ, roles and responsibility of HR manager. See, you can see all content. They are writing a lot of content. Special smiles. See, I don't know where you go, wherever you got this information. See, మన దగ్గర థియరీ కంటే మెయిన్ ప్రాక్టికల్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది బేసిక్గా. మీకు నేను ఒక్కనే కాదు, యూ హ్యావ్ లాట్ ఆఫ్ టీమ్ అండ్ ఆల్ వర్కింగ్ ఫర్ యూ గైస్. ఓకే. సో మీకు అట్లీస్ట్ మీరు రోజుకి మన సెషన్ 3 hours ప్లస్ ఉంటుంది, అర్థమైందా? సో మీ ఓపిక అంతే. మీకు డిజిటల్ మార్కెటింగ్ లో ప్రతి ఒక్క టాపిక్ ఇన్ డెప్త్ అనేది కవర్ చేస్తాం, అర్థమైందా? సో ప్రాక్టికల్ అనేది పర్ఫెక్ట్ గా అవుతుంది. లేదంటే యూ కమ్ టు ఎనీ మన ఇన్స్టిట్యూట్ కి రండి. యూ కెన్ కమ్ టు ఎనీ ఇన్స్టిట్యూట్. ఆఫ్టర్నూన్ టైమ్స్ ఆ టైమ్స్ మా చెప్పకుండా రండి మీరు. గో అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇన్స్టిట్యూట్. ఓకే. సో వీఆర్ ఆల్వేస్ అవైలబుల్. సండే కాకుండా ప్రతిరోజు మనం జరుగుతూనే ఉన్నది. ఈ రోజు కూడా ఒక టాపిక్ పోతానే ఉంది. ఓకే. రైట్. ఐ డోంట్ నో, అంటే ఈ క్వశ్చన్ ఎందుకో నాకు అర్థం కాలేదు. అండ్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ థియరీస్ ఆర్ ప్రాక్టికల్ ఇస్ గోయింగ్ ఆన్ అని. ఓకే. సో రైట్. టాకోబెల్ హెచ్ఆర్ మేనేజర్, టైమ్ సిరీస్, ట్రిపుల్ ఈ ఫామ్, శ్వేత ఆత్కూరిన. ఎవడమ్మా ఈవిడ? ఈవిడ కోసం ఎంతమంది సెట్ చేస్తున్నారు? సో ఓకే, మనకి ఇవన్నీ అవుట్ ఆఫ్ టాపిక్స్ కానీ. సో హెచ్ఆర్ కౌన్సిల్, త్రిబుల్ ఈ ఫుల్ ఫామ్. బా, మన స్టూడెంట్స్ ఎలా ఉన్నారు చూడండి. త్రిబుల్ ఈ ఫుల్ ఫామ్ అని సెట్ చేస్తున్నారు. హెచ్ఆర్ మేనేజర్ డస్. ఓకే. సో దిట్స్ ఆల్ అబౌట్. నేను మీకు కేఎల్ యూనివర్సిటీ. సో మనం ఏం చేద్దాం అంటే ఎడ్యుకేషన్లో కేఎల్ యూనివర్సిటీ చెక్ చేస్తాం కదా, సిమిలర్గా. సో మనం ఏం చెక్ చేద్దాం? వీ విల్ గో అండ్ చెక్ ది అదర్ థింగ్స్. ఏం చేద్దాం? మనకి అపర్ణ కన్స్ట్రక్షన్ చెక్ చేద్దాం.
అపర్ణ కన్స్ట్రక్షన్ ఐడియా ఉంది కదా అందరికి, రైట్? అపర్ణ కన్స్ట్రక్షన్ ఏం చేస్తున్నారు? అపర్ణ కన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది? అపర్ణ కన్స్ట్రక్షన్స్, దే ఆర్ ఇన్ టు ది రియల్ ఎస్టేట్. ఇచ్చేద్దాం పొజిషన్స్. ఈశ్వర్, యూ వాంట్ టు బికమ్ డిజిటల్ మార్కెటర్, రైట్? హూ ఈస్ స్టాపింగ్ యూ? అర్థమైనా? సో యూ కెన్ బికమ్ డిజిటల్ మార్కెటర్. హూ ఈస్ స్టాపింగ్ అంటే వై యు ఆర్ వరింగ్ టూ మచ్? ఒక్క ఛాన్స్ ఇవ్వను అని అంత అడుగుతున్నావు. యూ కెన్ కాల్ అవర్ ఇన్స్టిట్యూట్. ఓకే, 9177 288 144. విల్ గెట్ డీటెయిల్స్. ఓకే గైస్, 1 minute. ఇన్స్టాగ్రామ్ లైవ్ ఏదో ప్రాబ్లం అవుతుంది, ఒక్క నిమిషం. రైట్. సార్ ఇంటర్న్షిప్ అంటే, సి, ఇంటర్న్షిప్ కావాలి అంటే కనుక మీరు యూ షుడ్ కమ్ టు ది ఇంటర్వ్యూ. మీరు ప్రాసెస్ ఉంటుంది, దానిలో మీరు రావాలి, మీరు ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్న్షిప్ అయితే ఉండదు. సో బేసిక్గా మేము టూ థింగ్స్ విల్ హైర్, ఎనీ కంపెనీ విల్ హైర్ ఇన్ సిమిలర్ వే. ఏంటి? We have a training thing actually. I'm sending our number. You can call our team. Sure, you got number, right? ఒక్క నిమిషం అమ్మా, నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ ప్రాబ్లం ఉంది, నేను లైవ్కి వెళ్తాను, ఒక్క నిమిషం. హాయ్ వెంకటరెడ్డి. హాయ్ స్టాండ్ టికెట్, యా ఫైన్. సో మనం చూస్తే కనుక అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఏంటి, మనకి ఏం రావట్లేదు వెంకటరెడ్డి. రూల్ చాలాసేపు అయింది కదా, లాగౌట్ అయిపోయింది. హాయ్ సాయి కిరణ్. హాయ్ రాజ్దీప్, రాజ్దేవ్. హాయ్ క్రికెట్ లవర్.
అపర్ణ కన్స్ట్రక్షన్ చూస్తే కనుక సో సో మీకు ఎంత వస్తుంది ట్రాఫిక్ అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఎంత వస్తుంది చెప్పాలి అందరూ ఎవరు అన్మ్యూట్ చేసుకోండి ల్యాబ్ ఇంటరాక్టివ్ వెబినార్ ఎంత వస్తుంది 182K రైట్ అంటే 1,80,000 మంది వస్తున్నారు మంత్లీ ట్రాఫిక్ ఇది రైట్ ఎంతమంది వస్తారు మంత్లీ 1,80,000 అంటే పర్ డే ఎంతమంది వస్తున్నారు సింపుల్ సింపుల్ క్యాల్కులేటర్కి వెళ్ళండి 1,80,000 డివైడెడ్ బై 30 యావరేజ్గా చెప్తాను మీకు అంటే 6,000 మెంబర్స్ వస్తున్నారు పర్ డే రైట్ అంటే ఇక్కడ అంటే ఇంతమంది వస్తున్నారంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ బాగా చేస్తున్నారా చేయనట్ట చేస్తున్నట్టే కదా మనం ఏం చేద్దామంటే జస్ట్ డిఫరెంట్ గా ది కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ టీం ఎంత ఉన్నారో చూద్దాం ఓకే కొన్న కన్స్ట్రక్షన్స్ ఎంతమంది ఉన్నారు దీనిలో డిజిటల్ మార్కెటింగ్ టీం నలుగురే చూపిస్తారండి ఓకే రెండు కంపెనీస్ ఉన్నాయి అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ నాకు తెలిసి అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ లోనే మొత్తం అంతా అంటున్నారు అదేంటి సో చాలా తక్కువ మంది చూపిస్తున్నారు ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ రాకేష్ రెడ్డి అని చెప్పేసి డైరెక్టర్ మార్కెటింగ్ ఓకే ఐ థింక్ దే హ్యావ్ మోర్ దెన్ ఇది నేను చెప్పింది దీనికంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉంటారు ఓకే సో దే హ్యావ్ మోర్ స్టాఫ్ ఓకే సో అంటే అందరూ లింక్డ్ఇన్ ఉండాల్సిన అవసరం లేదు అని ఎందుకంటే వీళ్ళు చాలా మంది లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేదు కదా సో మనం చూద్దాం ఏంటి ఈ కంపెనీలో స్పెషల్ స్మైల్స్ సి కరెక్ట్ క్వశ్చన్ అడిగావు సో నా సజెషన్ కంపెనీ ఇన్స్టిట్యూట్ అండ్ విల్ టాక్ అంటే నువ్వేమడుగుతున్నావు అంటే డొమైన్ హోస్టింగ్ అనేది ఇస్తారా మీరు వర్డ్ ప్రెస్ క్లాసెస్ మీ సిలబస్ లో ఉన్నాయా లేవా అని అడుగుతున్నారు రైట్ డెఫినెట్ గా మీకు వర్డ్ ప్రెస్ చెప్తాం కానీ గుర్తుపెట్టుకోండి యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ మీ వర్క్ ఏంటి మీ వర్క్ డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్ అంతేకాని వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ చేయడం కాదు సో మీకు డిజిటల్ మార్కెటింగ్ లో మీకు ఆన్ పేజ్ ఎస్ఈఓ అనే టాపిక్ ఉంది మాడ్యూల్ సో ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయాలి అంటే కనుక మీకు కంపల్సరీగా వర్డ్ ప్రెస్ యాక్సెస్ ఉండాలి మేము మీకోసం మొత్తం అంతా సెటప్ చేసి ఇస్తాం వర్డ్ ప్రెస్ మొత్తం అంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో అలా ఇస్తాం యాజ్ వెల్ యాజ్ ప్యారల్ గా మీరు చూస్తే మన వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్ అంతా మీకు ఒక స్పెషల్ సెషన్ ఉంటుంది మీకు ఏది వర్డ్ ప్రెస్ మీద వీటి మీద అర్థమైందా సో మీరు చూడండి ఒక ఫుల్ డే సెషన్ ఉంటుంది అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ మీద కూడా మీకు ఒక ఫుల్ డే సెషన్ ఉంటుంది అర్థమైందా కానీ మార్కెట్ లో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇస్తాం ఎందుకంటే మీ జాబ్ ఏంటి డిజిటల్ మార్కెటింగ్ చేయడం అంతేకాని వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ చేయడం కాదు ఓకే చూసుకోండి ఎనీ కంపెనీ అడిగా కాబట్టి నేను చూపిస్తున్నాను ఇఫ్ యూ గో టు దిస్ కంపెనీ రైట్ సో వీళ్ళు ఎక్కడైనా సరే వెబ్సైట్ మెయింటైన్ చేయమంటే రాశారా ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ రోల్ కి షేరింగ్ మై స్క్రీన్ యూ కెన్ సి చూసావమ్మా స్పెషల్ స్మైల్స్ ఎక్కడ అడగరు అర్థమైందా కానీ బయట జరుగుతుంది ఏంటంటే మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో కూర్చోబెట్టి వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డెవలప్ చేపించేసి మీరు వెబ్సైట్ డెవలప్ చేయగానే మీరు హ్యాపీగా ఫీల్ అయిపోతారు దట్స్ నాట్ రైట్ అప్రోచ్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ డిజిటల్ మార్కెటర్ ఓకే సో డిజిటల్ మార్కెటింగ్ జాబ్ రోల్లో మీకు ఏం కావాలి ఏంటనేది చేస్తాం ఎందుకంటే
మేము వర్క్ చేసేదంతా రియల్ టైంలో కాబట్టి మీకు ఏం కావాలి రియల్ టైంలో మీకు అవే చెప్తాం, అంతేకాని నాన్ సెన్స్ మీకు చెప్పాం. రైట్. ఓకే. ఈశ్వర్, బ్రదర్, ఐఎమ్ బీటెక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ గుజరాత్ పారూర్ యూనివర్సిటీ. వాంట్ టు నో, ఐ వాంట్ టు డూ నో ఇంట్రెస్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఆల్ దిస్ ఇస్ వాంటెడ్ టు బి సెల్ఫ్ ఎంప్లాయ్ నో వాట్ ఐ. ఈశ్వర్, వన్ థింగ్ ఈశ్వర్, అంటే మంచి యూ ఆస్క్డ్ గుడ్ అవుట్. సో టిపికల్గా ఏంటంటే మీకు ఎనీ ఎనీ ఇన్స్టిట్యూట్ కానీ, ఇన్స్టిట్యూట్ పక్కన పెట్టేస్తే ఎనీ కంపెనీ, సో వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ మీకు ఎంట్రీ లెవెల్కి ఇచ్చి మరీ చేయించారు. ఓకే. మీరు కొంత డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని, ప్రొఫెషనల్గా నేర్చుకుని, మీరు గనక ఏది డిజిటల్లో కొంచెం సీరియస్గా ఏమైనా థింక్స్ చేస్తే కనుక పట్టించుకుంటే కంపెనీస్, అంటే ఎంట్రీ లెవెల్ ఎంట్రీ లెవెల్ పర్సన్ కి ఒక బ్రాండ్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ ఉండడం అనేది కొంచెం కష్టం. సో ఇస్తే అలాంటికి ఇస్తాను చిన్న చిన్న కంపెనీ ప్రాపర్టీ నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు యూ కెన్ డూ ఫ్రీలాన్సింగ్ అండ్ అప్పుడు ఇస్తారు మీకు. అంతేగాని యూట్యూబ్ నాలెడ్జ్ వాట్ ఎవర్ యూఆర్ లెర్నింగ్ రైట్ దట్ వోంట్ హెల్ప్ఫుల్ యాక్చువల్లీ. ఓకే. సో మీరు చూడండి గట్టిగా యూట్యూబ్ లో ఎవడైతే చాలా అగ్రెసివ్ గా యాక్టివ్ గా డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ చెప్తారో వాడు వెబ్సైట్ చూడండి ఎంత ఎంత వరస్ట్ ఉంటాయి. ఓకే. సో రియల్ టైమ్ లో డిఫరెంట్ అండ్ skills whatever you are seeing in YouTube is different. Okay. So that's my answer, Ishwar. Sir, sir, I'm but interested to do my friend website like freelancer గా నేను చేద్దామని సార్, అండ్ డొమైన్ హోస్టింగ్ మరి. అంటే వన్ థింగ్ స్పెషల్ స్మైల్స్, డొమైన్ హోస్టింగ్ అనేది, డొమైన్ అనేది ఒక ₹500కి వచ్చేస్తుంది. హోస్టింగ్ అనేది చాలా చిన్న థింగ్, అర్థమైనా. డొమైన్ హోస్టింగ్ ఇస్తాం, ఓకే. ఎంత ఎవరైనా ఎంతకాలం ఇస్తారు? 1 year ఇస్తారు, అంతకుమించి ఇవ్వరు కదా. స్పెషల్ స్మైల్స్, అర్థమైందా. అండ్ గుర్తుపెట్టుకో, ఇక్కడ నువ్వు డిజిటల్ 2 things, నీ ప్రొఫైల్ నువ్వు డిఫైన్ చేసుకో. నువ్వు డిజిటల్ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నావా, వెబ్ డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నావా? వెబ్ డిజైనింగ్ చేస్తే వెబ్ డిజైనింగ్ చేయి, డిజిటల్ మార్కెటింగ్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్ చేయి. అన్ని పనులు చేయాలనుకో, ఏది ఏది సక్సెస్ కావు, అర్థమైందా. సక్సెస్ అవ్వాలంటే ఏంటి, మనం ఒక టాపిక్ నేర్చుకుని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ నేర్చుకోవాలి, అర్థమైందా. డిజిటల్ మార్కెటింగ్ లో ఈవెన్ టిల్ టుడే ఐమ్ వర్కింగ్ ఫ్రమ్ లాస్ట్ 12 years. నేను ఇంకా తెలుసుకోవాల్సిన టాపిక్స్ చాలా ఉంటాయి, ఎందుకంటే మనం క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటే, రియల్ టైంలో వర్క్ చేస్తూ ఉంటే విషయాలు తెలుస్తాయి. ఏమి తెలియకుండా మరి తెలియదు. ఓకే. అదే ఇష్యూ కాదు, స్పెషల్ స్మైల్స్ నువ్వు రా మాట్లాడదాం. ఓకే. తక్కువ రేట్లోనే డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకోవచ్చు. రైట్. హాయ్ హర్ష. ఓకే. క్లియర్ కదా. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే, తెలిసి అపర్ణ కన్స్ట్రక్షన్స్ ట్రాఫిక్ ఉంది కదా, ఈ ట్రాఫిక్ మనం అనలైజ్ చేద్దాం. అపర్ణ కన్స్ట్రక్షన్స్కి వెళ్తే ఇండియా పెట్టాలి మనం. ఇండియా పొజిషన్స్ చూసి డౌన్లోడ్ ద రిపోర్ట్. సో దెన్ వాట్ వీ కెన్ సి, ట్రాఫిక్ ఎలా వస్తుంది. సో చూస్తే అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని ఆ ఆ టాపిక్ మీద ఎక్కువ సెర్చ్ చేస్తాను. అది కాకుండా కన్స్ట్రక్షన్ కంపెనీ నియర్ మీ. ఓకే. నెక్స్ట్ అపర్ణ ఎలినా, అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓపెన్ ప్లాట్స్.
అపర్ణ అన్ని వాళ్ళ బ్రాండ్ కీవర్డ్స్ ఎక్కువ వస్తున్నాయి as a result. శ్రీనాథ్ గుర్తుపెట్టుకో, నేను 12 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఏమవుతుంది శ్రీనాథ్, ఏమీ కాదు. ఇప్పుడు 12 ఇయర్స్ బ్యాక్ మనకి ఇన్స్టాగ్రామ్ లేదు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది. సో వచ్చినందుకు మాత్రం చేంజ్ అయిపోయిందా? మనం టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలా, ముందుకెళ్ళాలి, అంతే. సింపుల్. పని చేస్తా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి శ్రీనాథ్, వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇదిగో, మంచి మంచి కీవర్డ్స్: ల్యాండ్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్, ఫ్లాట్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. సో ఓకే ఫైన్, యూ కెన్ సీ మీకు అర్థమైంది కదా వాళ్ళ కీవర్డ్స్ అంటే జనాలు ఏమైనా సెర్చ్ చేస్తున్నారు అపర్ణ బ్రాండ్ గురించి అనేది. ఈ డేటా మొత్తం మనకు వస్తుంది. ఈ డేటా మనకు హెల్ప్ అవుతుందా లేదా? శ్రీనాథ్, సి బేసిక్ గా దేర్ ఇస్ నో స్పెసిఫిక్ ఈ స్కిల్ ఆ స్కిల్ అని కాదు శ్రీనాథ్. ఒకటి గుర్తుపెట్టు, యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ నువ్వు ఎప్పుడు సక్సెస్ అవుతావంటే, see, నీకు మంచి శాలరీ రావాలంటే నువ్వు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవ్వాలి. ఓకే, ఆర్ డిజిటల్ మార్కెటింగ్ హెడ్ అవ్వాలి. అవుతేనే మంచి ప్యాకేజ్ ఉంటుంది. సో ఒక చిన్న మాడ్యూల్ ఒకటి నేర్చుకుని చేస్తే నీకు మనం లిమిటెడ్ గానే గ్రోత్ ఉంటుంది. సో నా నా సజెషన్ ఏంటంటే నీకు, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ వన్ మాడ్యూల్ ఆర్ వన్ స్కిల్, ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయాలి. ఇండస్ట్రీ అంటే హెల్త్ కేరా, ఐటీనా, ఓకే, లేదంటే ఈ కామర్సా. ఇండస్ట్రీ ఫోకస్ చేసి ఇండస్ట్రీ స్పెసిఫిక్ స్కిల్స్ నేర్చుకుంటే దట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, బయట చెప్పే మేధావులు చెప్పే వర్డింగ్స్ పక్కన పెట్టేసే, ఇది ఎస్సీఓ నేర్చుకోండి, సోషల్ మీడియా నేర్చుకోండి, గూగుల్ యాడ్స్ నేర్చుకోండి. ఎందుకంటున్నానంటే మేము చేస్తూ ఉంటాం కదా కంపెనీస్ కి. సో వీల్ స్టార్ట్ విత్ సంథింగ్. ఇది డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్ అప్పుడు స్టార్ట్ చేస్తాం, చేస్తే అవుట్కమ్ అనేది ప్రాపర్ గా రాకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, వేరే 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 యాక్టివిటీ చేయాల్సి వస్తుంది. ఇట్ విల్ వేరీస్ శ్రీనాథ్. సో ఇప్పుడు ఈ స్కిల్ అనేది నువ్వేంటంటే నీ మైండ్ లో ఒకటే ఉంటుంది శ్రీనాథ్. నువ్వు వర్క్ చేస్తున్నావు ఒక కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్. సో ఆ కంపెనీకి వాల్యూ యాడ్ ఎంత చేయొచ్చు నువ్వు, అర్థమైందా? ఈ లీడ్స్ ఎన్ని లీడ్స్ తీసుకురావచ్చు, అర్థమైందా? సో వాళ్ళకి నీ వల్ల నువ్వు ఎంత బెనిఫిట్ చేయగలవు, అర్థమైందా? సో ఆ థాట్ ప్రాసెస్ లో కనుక ఒక 10 వరకు పడదు, అర్థమైందా? దట్స్ మై సజెషన్ ఫర్ యూ. రాజు, ఏ బిజినెస్ చేస్తావు అంటే, నీ బిజినెస్ కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తావా, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తావా? ది క్లారిటీ. సి రాజ్, బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పి ఐఎమ్ టెలింగ్ యూ, మార్కెట్ లో ఎవరికి వాళ్ళు వచ్చేసి, ఓకే, యూ కెన్ స్టార్ట్ యువర్ ఏజెన్సీ విత్ ఇన్ 2 మంత్స్ 3 మంత్స్ అని చెప్పేసి ఓ కథలు చెప్తారు, స్టోరీస్ చెప్తారు. రియాలిటీ ఆలోచించండి రాజ్. ఏజెన్సీ రన్ చేయడం అంటే ఒక బిజినెస్ రన్ చేయటమే, అర్థమైందా? సో జాబ్ కి బిజినెస్ కి డిఫరెన్స్ చాలా ఎక్కువ, డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, రైట్? సో నువ్వు ఏజెన్సీ రన్ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ తో పాటు నీకు సేల్స్ స్కిల్స్ ఉండాలి, అండ్ ఓవరాల్ బిజినెస్ స్కిల్స్ ఉండాలి, అర్థమైందా రాజ్? సో డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ ఒకటే ఉంటే సరిపోతుంది. సో గుర్తుపెట్టుకో, నీకు డిజిటల్ ఇనీషియల్ గా టు స్టార్ట్ యువర్ కెరియర్, రైట్, ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ బాగా నేర్చుకో. నేర్చుకున్న తర్వాత ఏదో ఒకటి చేసుకోవచ్చు. స్కిల్ ఉన్నవాడికి ఇబ్బంది ఏమి ఉండదు చెప్తున్నాను, అర్థమైందా? ఈవెన్ నేను కూడా టిల్ నౌ మై ఫోకస్ మోస్ట్ ఆన్ ది, ఇది నా ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకుందామని ఉంటుంది తప్పిస్తే, ఇది ఆ, ఏదో బిజినెస్ చేద్దాం ఆ మైండ్ సెట్ కాదు. స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, అర్థమైందా రాజ్? అండ్ పీపుల్ ఎవర్ ఇస్ సేయింగ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఏజెన్సీ చెప్తా ఉంటారు కదా యూట్యూబ్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళెంత దేర్ చెప్పేవాళ్ళంతా ఏజెన్సీ ఎవరు ఉన్నవాడు ఎవడు చెప్పడు మీకు, ఎందుకంటే వాడికి తెలుసు ఏది
దట్స్ నాట్ ఈజీ గేమ్. సో మీ స్కిల్ బాగా నేర్చుకుంటే మీరు చేసుకోవచ్చు. రైట్. మనం ఓకే, మనం ఎక్కడ ఉండిపోయాం. ఎస్సీఓ మాడ్యూల్స్ ఇవన్నీ బాగా చేసుకోవచ్చు. రైట్. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫేస్బుక్. సో ఫేస్బుక్ ఏం చేయాలి? ఓకే, ఈ టాపిక్ చూద్దాం. అంటే ఫేస్బుక్ అని కాదు, సోషల్ మీడియా. సోషల్ మీడియా మార్కెటింగ్ ఏం చేయాలి? సో సోషల్ మీడియా మార్కెటింగ్ లో మీకు ఏమున్నాయి ప్లాట్ఫామ్స్ ఈ రోజున? రైట్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, నెక్స్ట్. సో ఈ ప్లాట్ఫామ్స్ ఏంటంటే మీరు ఓపెన్ చేసుకుని ఈ ప్లాట్ఫామ్స్ దీనిలో ప్రొఫెషనల్ పేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి నెంబర్ వన్. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రొఫెషనల్ పేజెస్ క్రియేట్ చేస్తారా? ఓకే. దాని తర్వాత మీరు ఇక్కడ మనం ఒక ప్లాన్ ఉంటుంది, ఆర్గనైజేషన్ ఒక ప్లాన్ ప్రకారం వెళ్తాం కానీ వీ డోంట్ గో ర్యాండమ్లీ. అంటే ఏంటి, మనకి ఏది ఏవి పడితే మనం అది చేయలేం. ఓకే, ఒక సిస్టమేటిక్ గా ప్లాన్డ్ గా వెళ్ళాలి. సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో స్పెషల్ స్పైల్స్ రౌటర్స్. ఓకే సార్, బికాస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు వెబ్సైట్ డిజైన్స్ ఇన్ వర్డ్ ప్రెస్, యూట్యూబ్ ఛానల్, సాన్ వర్డ్స్ అండ్ ప్లానింగ్, వెబ్సైట్, డిజిటల్ మార్కెటింగ్. ఆల్సో ఐ వాంట్ టు లెర్న్ బోత్ పాసిబుల్ సార్. సో గుర్తుపెట్టుకో స్పెషల్ స్మైల్స్. సో నువ్వు అన్ని నేర్చుకోవచ్చు, కానీ యూ డోంట్ బికమ్ మాస్టర్ అని ఎనీ సబ్జెక్ట్. అర్థమైందా? సో తక్కువ టాపిక్స్ నేర్చుకో, దానిలో మాస్టర్ అవ్వు. దట్స్ వాట్ ఐ సజెస్ట్ ఫర్ యూ. ఓకే. సో నువ్వు ఏదో అన్ని నేర్చుకుంటానంటే నేర్చుకో, కానీ మాస్టర్ అవడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాక టైం సరిపోదు. మన దగ్గర ఉన్న 3 months ప్రోగ్రామ్. సో మీరు అన్ని నేర్చుకుంటానంటే కష్టం. రైట్. బట్ ఇఫ్ యూఆర్ నీ స్కిల్స్ ఎక్స్ట్రాడినరీ, నీ లెర్నింగ్ స్కిల్స్ బాగున్నాయి అంటే కనుక నేర్చుకో, ఏ ఇబ్బంది ఏం లేదు. సో మనం ఏం చేసుకోవచ్చు, ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాట్ఫామ్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, పింట్రెస్ట్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఎక్స్లో కానీ, ఇవన్నీ ఎలా చేసుకోవాలి, ఆప్టిమేషన్ ఎలా చేసుకోవాలి, ఈ టాపిక్స్ అన్ని డీటెయిల్గా మనం ప్లాన్ చేసుకోవాలి. దానికి మనకి ఏముంటుందంటే వీ హ్యావ్ ఏ టాపిక్ కాల్డ్ సోషల్ మీడియా క్యాలెండర్. సో సోషల్ మీడియా క్యాలెండర్ ఉంటుంది. సోషల్ మీడియా క్యాలెండర్లో మనం ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి, అంతేగాని వీ కెన్ నాట్ పోస్ట్ థింగ్స్ ర్యాండమ్లీ. అర్థమైందా? థింగ్స్ ర్యాండమ్గా పోస్ట్ చేస్తే మనం సక్సెస్ కావాలి. సో దానికి ఒక ప్లాన్ ప్రకారం మనం వెళ్ళాలి. ఎలా చేయాలి ఏంటనేది ఈ టాపిక్ లో కవర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు లోకల్ ఎస్ఈఓ. సో లోకల్ ఎస్ఈఓ, ఐ విల్ షో హౌ పవర్ఫుల్ ఇది లోకల్ ఎస్ఈఓ. సో మన ఎంబ్లిక్స్ అకాడమీ ఉంది కదా, ఇఫ్ ఐ సెర్చ్ విత్ అవర్ ఎంబ్లిక్స్ అకాడమీ, రైట్, స్పెషల్ స్మైల్స్. సో నువ్వు ఎక్కువ వరే అవ్వకు, నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకో, వర్డ్ ప్రెస్ కూడా మన దగ్గర నేర్పిస్తారు. అర్థమైందా? నీకు మొత్తం అన్ని రికార్డింగ్స్ అన్ని ఇస్తాం, నీకు అది ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా? యూ కెన్ డూ ఎవ్రీథింగ్ బై యువర్ ఓన్. సో ఇఫ్ అంటే మీకు ఇది దీని ఏమంటాం అంటే లోకల్ లిస్టింగ్ గూగుల్ మ్యాప్స్ అంటాం. సో లోకల్ లిస్టింగ్ లో మనం కరెక్ట్ గా చూస్తే, మనం కరెక్ట్ గా లోకల్ లిస్టింగ్ ఆప్టిమైజ్ చేసాం, మనం పర్ఫెక్ట్ గా చేసాం కాబట్టి ఇఫ్ యు సీ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ లిస్టింగ్, ఓకే,
సో మనం ఏం మంత్ చూద్దాం? జూలై మంత్ చూద్దాం. జూలై మంత్ మనకి పర్ఫార్మెన్స్ చూస్తే ఎన్ని కాల్స్ వచ్చాయి మనకి? 228 కాల్స్ వచ్చాయి. మెసేజెస్ 4 వచ్చాయి. డైరెక్షన్ రిక్వెస్ట్లు 232 వచ్చాయి. వెబ్సైట్ క్లిక్స్ అని వచ్చాయి 258 వచ్చాయి. అంటే యావరేజ్ పర్ డే నాకు ఐ యూస్ టు గెట్ ఎన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయి? 7 to 7 డైరెక్షన్, 7 కాల్స్, 7 డైరెక్షన్స్, ఒక 7 వెబ్సైట్ రిక్వెస్ట్. అంటే యావరేజ్ గా, అంటే వాళ్ళే సేమ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఐ కెన్ సే డైలీ 10 to 15 లీడ్స్ దాకా మినిమం వస్తున్నాయి నాకు. ఓకే. సో మీకు అర్థమైంది కదా ఒక లోకల్ లిస్టింగ్. సో సీ ద పవర్ఫుల్ థింగ్, లోకల్ లిస్టింగ్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. అర్థమైందా? బట్ దానికి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ ప్రకారం వెళ్ళి ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. రైట్. సో ఇవి కాకుండా మనకి ఈమెయిల్ మార్కెటింగ్. సో మీ అందరికి ఈమెయిల్స్ వచ్చాయమ్మా? హూఎవర్ జాయిన్ వెబినార్, రైట్? ఎవ్రీ వన్ గాట్ వెబినార్స్ ఈమెయిల్స్, రైట్? సో మీ ఇప్పుడు ఎలా వస్తున్నాయి ఈమెయిల్స్, ఎలా పంపించాలి ఏంటి? ఓకే. ఎస్ఎంఎస్ ఎలా పంపించాలి ఏంటి? వాట్సాప్, ఏది వాట్సాప్ మెటా మెసేజ్ ఎలా పంపించాలి ఏంటి? ఇవన్నీ చూసుకోవాలి. చూసుకుని మనం ఏం చేయాలి? దాని ప్రకారం మనం సిస్టమేటిక్ గా ఇవన్నీ పంపించాలి. పంపించిన తర్వాత అంటే ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లింక్డ్ ఇన్. రాజ్, ఓకే, నువ్వు అడిగా కాబట్టి చెప్పు. యూట్యూబ్ ఎవడో చెప్పు, నేను చెప్తాను ఎంత వస్తుందో వాళ్ళ ఇన్కమ్. సో గుర్తుపెట్టుకో రాజ్, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్. అంటే నువ్వు డిజిటల్ మార్కెటర్ అంటే నీ రోల్ ఏంటి? నువ్వు నీ ఆర్గనైజేషన్ కి నువ్వు వర్క్ చేయాలి, రైట్? దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, యూ షుడ్ నాట్ యు ఆర్ నాట్ ద ఫేస్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్, రైట్? సో టిపికల్గా ఏమవుతుంది మీకు మీ ఆర్గనైజేషన్ లో? సో నువ్వు డిజిటల్ మార్కెటింగ్ లో, సో నీ రోల్ ఏముంటుందంటే మీ ఆర్గనైజేషన్ కి వాళ్ళకి లీడ్ జనరేషన్ చేయాలి తప్పిస్తే, ఏది నువ్వు యూట్యూబ్ వీడియోస్ చెప్తా కూర్చుంటే ఎవడు దట్ వోంట్ యాక్సెప్ట్. ఓకే. టెల్ మీ దట్ యూట్యూబర్ విల్ సి నిజంగా వస్తుందా లేదా మనం చూద్దాం. ఇక్కడ చూసేద్దాం, నేను చెప్పేస్తా. ఓకే, రైట్. సో మీకు లింక్డ్ఇన్ లో దిర్ ఇస్ టూల్ కాల్డ్ లింక్డ్ఇన్ సేల్స్ నావిగేటర్. దానిలో మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఐ వాంట్ సెండ్ ఎ మెసేజ్ టు ది హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. మంతు కుమార్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మెసేజ్ ప్లీజ్ మెసేజ్ చేయమ్మా నువ్వు, దెన్ విల్ గో లైవ్. ఓకే. సో విల్ సీ ద అకౌంట్ ఫిల్టర్స్. ఏముంటాయి మనకి ఫిల్టర్స్? సో మనం ఏం చేద్దామంటే, లెటస్ సే ఐ వాంట్ టార్గెట్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఎవరమ్మా? ఇండస్ట్రీ ఏంటి నాకు? వాంట్ టార్గెట్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్. మంతు కుమార్, గుడ్ మార్నింగ్.
హాయ్ చౌదరి. సో ఎన్ని వచ్చాయి మీకు? హైదరాబాద్ లో హాస్పిటల్స్ ఎన్ని వచ్చాయి? మనకి హైదరాబాద్ బేస్డ్ ఇండస్ట్రీ హాస్పిటల్స్ ఎన్ని వచ్చాయి మనకి? 6,000 హాస్పిటల్స్ వచ్చాయి. దీనిలో నేను ఫిల్టర్ చేసుకోవచ్చు సైజ్ ఆఫ్ ది కంపెనీ బట్టి. సో ఐ వాంట్ టార్గెట్ హాస్పిటల్స్ బిట్వీన్ 51 to 200 ఎన్నో వచ్చాయి హాస్పిటల్స్ అప్పుడు నాకు. 127 హాస్పిటల్స్ వచ్చాయి. సో లెట్ అస్ అపోలో డెంటల్ ఉంది. ఐ వాంట్ టార్గెట్ అపోలో డెంటల్ లో నేను డెసిషన్ మేకర్ మెసేజ్ పెట్టాలనుకున్నాను. సో వాట్ షుడ్ ఐ డూ? ఏం చేయొచ్చు అంటే నేను డెసిషన్ మేకర్స్ ఇద్దరు ఉన్నారు దీనిలో. క్లినికల్ హెడ్, డైరెక్టర్ క్లినికల్ సర్వీసెస్. ఓకే, ఇద్దరు ఉన్నారు డెసిషన్ మేకర్స్. ఐ కెన్ సెండ్ మెసేజ్ టు దెమ్. ఐ కెన్ కన్వే వాట్ ఎవర్ ఐ వాంట్, బట్ దట్ షుడ్ బి సెన్సిబుల్. అంటే వాళ్ళకి వెళ్ళి నేను జాబ్ కావాలి అని పెడితే అవ్వదు మీకు పని. గుర్తుపెట్టుకోండి. దట్ మెసేజింగ్ షుడ్ బి ప్రాపర్. దట్ మెసేజింగ్ షుడ్ బి కేస్ టు కేస్ ఉండాలి. అర్థమైందా? మీకు మన ఎంబ్లిక్స్ అకాడమీ చూపిస్తాను ఆగండి. సే see how I'll see if the messaging is correct. You got one reply. ఏం లేదు, మనం మెసేజింగ్ కరెక్ట్గా ఉంటే కనుక ఏమవుతుందంటే మనకి విల్ గట్ రిప్లేస్ ఆల్సో. ఓకే, అంటే ఏం లేదు, మనం విల్ సి లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే ఓపెన్ సమ్ ఆఫ్ ది ఈమెయిల్ రిప్లేస్. విశాల్, థ్యాంక్స్ ఫర్ కనెక్ట్, విల్ కీప్ ఇన్ టచ్ పెట్టాడు. మరి థ్యాంక్ యూ, ఐ విల్. సో దిస్ అండ్ మెసేజ్. సో లింక్డ్ఇన్ లో అంటే ఇఫ్ యూ హ్యావ్ ఇంటెన్షన్ ఈస్ వెరీ ట్రూ, రైట్? నువ్వు ఏదన్నా ఒక ప్రాపర్ గా డిజిటల్ మార్కెటింగ్ లో ఒక హెల్ప్ చేద్దాం బ్రాండ్ కంటే కనుక మెసేజ్ కమ్యూనికేషన్ కరెక్ట్ గా నువ్వు పెట్టగలిగితే డెఫినెట్ గా ఏమవుతుందంటే మన ఆర్గనైజేషన్ కి డెఫినెట్ గా మనకి రెస్పాన్స్ అనేది ప్రాపర్ గా వస్తుంది. అర్థమైందా? రైట్. సో ఇది కాకుండా గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్. ఓకే, అందరూ బై డిఫాల్ట్ అడిగేస్తారు నన్ను, మేము ఏమి నేర్చుకోం సార్, గూగుల్ యాడ్స్ నేర్చుకుంటాం, ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకుంటాం అంటే ఇవన్నీ నేర్చుకోకుండా ఇవి నేర్చుకోకూడదు. రైట్. గూగుల్ యాడ్స్ ఓపెన్ చేస్తే ప్లాట్ఫామ్. నేను ఎంత స్పెండ్ అయింది మన ఏజెన్సీ నుంచి అమౌంట్? 15,000 స్పెండ్ అయింది. అర్థమైందా? సో జస్ట్ నేను అన్ని చూపించలేం కానీ మన ఎంప్లిక్స్ అకాడమీ అకౌంట్ అయితే నేను చూపిస్తాను. బిల్లింగ్ సమ్మరీకి వెళ్తే అంతే, నెట్ కాస్ట్ 68 to 51, 81,000. అర్థమైందా? అంటే చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇది గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్స్ రన్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ మన ఆర్గనైజేషన్ కి. అర్థమైందా? ఎలా ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకోండి, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెటా యాడ్స్. రైట్. సో ఇవి మనకి డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకోవాల్సినవి. ఇవి కాకుండా కంటెంట్ మార్కెటింగ్ కానీ, ఓకే, అండ్ ఈమెయిల్ మార్కెటింగ్, ఓకే, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఎలా చేయాలి బాగా, గూగుల్ అనలిటిక్స్, నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, నెక్స్ట్ వాట్సాప్, యూట్యూబ్,
ఓఆర్ఎం, ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్, అంటే రివ్యూస్ ఎలా మెయింటైన్ చేయాలి. ఈ టాపిక్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఈ టాపిక్స్ మీరు ప్రాపర్గా నేర్చుకుంటే కనుక డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ అనేది చాలా ఈజీగా మీరు క్రాక్ చేసుకోవచ్చు. ఓకే. సో నో యూ కెన్ ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ హియర్. రాజ్, నాకు చెప్పది ఏ యూట్యూబ్ ఛానల్ చెప్పు చూద్దాం. సింపుల్ రాజ్, గో టు దేర్ వెబ్సైట్. వెబ్సైట్ ఇంట్రెస్టింగ్ ఉందా లేదా? సో ఇది సోషల్ మీడియా చూడు. సో నా డోంట్ సీ ద వీడియో కంటెంట్, సీ ద నార్మల్ కంటెంట్ అనేది ఎలా ఉందని చూస్తే నీకు అర్థమైపోతుంది. అండ్ ప్లేస్మెంట్ చూసుకో. ఓకేనా?